ఎపిసోడ్ స్టార్టింగ్లో తేయో జీసున్ ఇద్దరూ కలిసి ఆ నైట్ని స్పెండ్ చేస్తారన్న విషయం మనకి చూపిస్తారు. తర్వాత తేయో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడ నుండి బయలుదేరి వచ్చేసే ముందు జీసున్ అనవసరంగా కంగారు పడి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోకు, మంచి హాస్పిటల్లో నీకు వాల్యూ ఇచ్చే జాబ్ వస్తేనే అప్పుడే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళు అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. అలా ఇంటికి వచ్చేసరికి ఇంకా దాకింగ్ మేల్కొనే ఉంటుంది. నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావేంటి అని అంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. జెన్నీకి చాలా హై ఫీవర్ వచ్చింది, మెడిసిన్ ఇచ్చినా తగ్గట్లేదు, అందుకే నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతుంది. నేను జీహ్యుక్తో పాటు తాగడానికి వెళ్ళాను అంటూ అబద్ధాలు చెప్తాడు. అలా తేయో జీసున్ దగ్గర నుండి వచ్చేసే ముందు ఇదొక తప్పు కాబట్టి దీన్ని నేను నువ్వు ఇద్దరూ మర్చిపోతే మంచిది, మర్చిపో అని చెప్తే మర్చిపోతాను అని చెప్పి తేయో అక్కడ నుండి వచ్చేసింటాడు. మార్నింగ్ జీసున్ డాక్టర్ మాకి కాల్ చేసి నా జాబ్కి నాకు వాల్యూ ఇచ్చే హాస్పిటల్స్ ఏవైనా వేరే ఊర్లో ఉంటే నాకు అందులో జాబ్ ఏమైనా దొరుకుతుందేమో కొంచెం చూసి చెప్పండి అంటే, సరే నేను చూసి పెడతాను, అయినా నువ్వు నీ ఊరు వదిలిపెట్టి రానని చెప్పావు అని అడుగుతాడు. ఇప్పుడు వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చిందిలేండి అని అంటూ కాల్ కట్ చేస్తుంది. దాక్యూంగ్ తేయో ఇద్దరు లీజున్ని అబ్రాడ్కి పంపించాలి అన్న విషయం మీద గొడవ పడినప్పుడు అదంతా విన్న లీజున్ భయపడి బాధపడి ఇంట్లో నుండి వచ్చేసింటాడు. అలా వచ్చేసి రాత్రంతా ఒక ఇంటర్నెట్ కేఫ్లోనే పడుకొని ఉండిపోయింటాడు. మార్నింగ్ లేసేసరికి ఆ కేఫ్ ఓనర్ వాళ్ళ ఎంప్లాయీని తిడుతూ ఉంటాడు. మైనర్ పిల్లల్ని కేఫ్లో ఉండనివ్వద్దు అని చెప్తాను కదా రాత్రంతా, ఎందుకు ఉండనిచ్చావు అని. ఆ అరుపులకి మేల్కొన్న లీజున్ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇక్కడ ఇంట్లో జెన్నీని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బయలుదేరుతూ ఉండంగానే అప్పుడే వీళ్ళిద్దరికీ లీజున్ ఎదురు వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగితే, అలా కొంచెం సేపు బయటికి వెళ్ళొచ్చాను అంటూ అబద్ధం చెప్తాడు. అలా దాక్యూంగ్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు లీజున్ దగ్గర దాక్యూంగ్కి కొంచెం సిగరెట్ వాసన వస్తుంది. ఇంకా లీజున్ని కూడా స్కూల్లో డ్రాప్ చేయడానికి వీళ్ళతో పాటే తీసుకొస్తారు. అప్పుడే స్కూల్కి వెళ్లే ముందు దాక్యూంగ్ నువ్వు సిగరెట్ తాగుతావా అని అడిగితే లేదు అని చెప్తాడు. అవునా, జస్ట్ అడిగానంతే, సరేలే వెళ్ళు అంటూ పంపించేస్తుంది. నీకు కరెక్ట్గా తను తాగుతాడో లేదో కూడా తెలియదు, అలాంటప్పుడు డౌట్లో ఉండంగా అడగడం అవసరమా అని తేయో దాక్యూంగ్ని అంటాడు. పొద్దున్నే ఎక్కడికో వెళ్ళొచ్చాడు కానీ ఎక్కడికి ఏంటి అనేది మనకెవ్వరికీ చెప్పలేదు, వాసన వచ్చింది అప్పుడే అడిగితే మేలు కదా అని అడిగేశాను అని అంటుంది. ఇక్కడ స్కూల్లో లీజున్ డల్గా పడుకో ఉండడం వాళ్ళ ఫ్రెండ్ పొలిటీషియన్ వాళ్ళ కొడుకు గమనిస్తాడనమాట. హాస్పిటల్లో తన ఫోన్లో ఉన్న లీజన్ ఫోటోలే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో అప్పుడే ఇలా బూసాన్లో ఒక హాస్పిటల్లో జాబ్ వేకెన్సీ ఉంది, అక్కడికి వెళ్తావా అంటూ డాక్టర్ మా ఆ ఫైల్స్ అన్నీ అటాచ్ చేసి పంపించింటాడు. అవే చూస్తూ ఉండంగానే తేయో ఫోన్ చేస్తాడు. ఇలా లీజున్కి సిగరెట్ తాగే అలవాటు ఉందా అని అడుగుతాడు. ఎందుకుంటుంది, ఇప్పుడు ఎందుకు అడిగావు అని అంటే, ఇలా వాసన వచ్చింది తన దగ్గర అందుకే అడుగుతున్నాను అని అంటాడు. అదో ఇంటర్నెట్ కేఫ్లో ఉండినాడు కదా, అదే వాసనే ఉండింటుంది అని అంటుంది. అవునా, సరేలే జస్ట్ ఊరికే అడిగాను అంటూ కాల్ కట్ చేసేస్తాడు. ఈవినింగ్ హాస్పిటల్ అయ్యాక తేయోకి కాల్ చేసి తను ఇలా బుసాన్కి ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటుంది అన్న విషయం చెప్పిన వెంటనే, ఒకవేళ లీజున్కి ఇష్టం లేకపోతే వెళ్ళాలి అన్న నీ థాట్ని ఆపేసుకుంటావా అని అడుగుతాడు. ఖచ్చితంగా తన ఒపీనియనే నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. సరే అలాగైతే తనతో మాట్లాడాక డిసైడ్ అవ్వు అంటూ కాల్ కట్ చేస్తాడు. ఈవినింగ్ దాక్యూంగ్ కోసం ఫ్లవర్ బొకే తీసుకెళ్తే అది చూసిన దాక్యూంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్న నైట్ లీజున్ని అబ్రాడ్కి వెళ్ళి చదివించాలి అన్న ఆలోచన మీద దాక్యూంగ్ని తిట్టింటాడు కాబట్టి అందుకు సారీ, అంత బాగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ అంటూ ఆ ఫ్లవర్స్ తెచ్చానని చెప్తాడు. అందరం కలిసి భోంచేద్దాము అంటే, లీజున్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బయటే తింటాడని కాల్ చేసి చెప్పాడు అని దాక్యూంగ్ అంటుంది. లీజున్కి అలాంటి అలవాట్లు ఏమీ లేవు అని తేయో చెప్తే, తను లేదన్నాడు కాబట్టి తను నేను నమ్ముతున్నాను, కానీ ఒకవేళ తనకు ఆ అలవాటున్నా ఈ ఇబ్బందులన్నిటి మధ్యలో నలిగిపోతూ ఆ అలవాటు ఉండిండొచ్చులే, పర్లేదు అని అంటుంది దాక్యూంగ్. ఇక్కడేమో ఇంటర్నెట్ కేఫ్లో గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత వచ్చేసేటప్పుడు అక్కడే ఉన్న ఒక చిప్స్ ప్యాకెట్ని ఆ ఓనర్ గమనించకపోతే దొంగలించుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆ విషయాన్ని ఆ పొలిటీషియన్ వాళ్ళ కొడుకు గమనిస్తాడనమాట. అలా రాత్రికి లీజున్ ఇంటికి వచ్చేసరికి, రేపటి నుంచి నీకు హాలిడేస్ అంట కదా, అమ్మ చెప్పింది, రేపు ఈవినింగ్ వెళ్ళి అమ్మని కలుద్దామా, మీ అమ్మ ఇలా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటుంది, అదే విషయమే నీతో మాట్లాడాలంట అని చెప్తే అది దాక్యూంగ్ వింటుంది. అలా రూమ్లో కూర్చున్న లీజున్ అదే ఆలోచించుకుంటూ ఆ చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి తింటాడు.
ఇక్కడ ఏరిమ్ వాళ్ళ ఇంట్లో ఏరిమ్ కోసం జీహ్యూక్ పాస్తా కుక్ చేసింటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి భోంచేస్తూ ఉండగా ఏరిమ్తో చాలా బాగా ప్రేమగా ఆప్యాయంగా నీకు ఈ డ్రెస్ బాగుంది, నువ్వు ఈరోజు బాగున్నావు అని మాట్లాడుతుంటే ఈ అన్ని మాటలకి ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడినా ఏం ప్రయోజనం లేదు, మనకు డివోర్స్ అయిపోయింది అని ఏరిమ్ అంటే డివోర్స్ అయిపోయినంత మాత్రాన మన ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయినట్లేనా? మనమిద్దరం పెళ్లి చేసుకునిందే మీ పేరెంట్స్ కోసం, మా పేరెంట్స్ కోసం. మనమిద్దరం ఎప్పుడు ఇష్టపడి ఒకరితో ఒకరు ఉండాలి అన్న దాంతో పెళ్లి చేసుకోలేదు. కాబట్టి మనం ఇప్పుడు డేటింగ్ చేసుకుందాం, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తాడు. ఏరిమ్కి బాగా కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి టెస్ట్ చేయించుకోవడానికి సుల్మింగ్ దగ్గరికి వెళ్తుంది. అలా స్కానింగ్ చేసి చూస్తే ఏరిమ్కి ఒక ఫైబ్రాయిడ్ ఉందన్న విషయం చెప్తుంది. ఈ మధ్య కాలంలో స్ట్రెస్కి మన ఏజ్ వాళ్ళల్లో ఇది కామనేలే అంటూ టాబ్లెట్లు ఇస్తుంది. అలా భోజనం టైం అయింది కాబట్టి అందరం కలిసే భోంచేద్దామా అంటూ జీసున్ దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరూ. అలా లంచ్లో మీకు ఒక విషయం చెప్పాలి అని ఏరిమ్ అంటే నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది జీసున్. అవునా, డిసైడ్ అయిపోయావా ఏ ఊరికి వెళ్ళాలో అని ఏరిమ్ అంటుంది. కానీ అప్పుడే జీసున్కి లీజున్ వాళ్ళ క్లాస్ టీచర్ కాల్ చేయడంతో కంగారుగా అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తుంది. తేయోకి కూడా ఫోన్ వస్తుందన్నమాట. అలా వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు లీజున్ వాళ్ళ క్లాస్ టీచర్ని కలవడానికి వెళ్తారు. అక్కడి లీజున్ ఇలా వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయితో గొడవ పడ్డాడన్న విషయం తెలుస్తుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఆ పొలిటీషియన్ వాళ్ళ కొడుకే అన్నమాట. ఆ అబ్బాయిని లీజున్ చాలా కొడతాడు. అందుకే ఆ అబ్బాయి కండిషన్ ఇప్పుడు సీరియస్గా ఉండడం వల్ల హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళి అన్న విషయం వాళ్ళ టీచర్ చెప్తుంది. అది విన్న వెంటనే వీళ్ళిద్దరు చాలా షాక్ అవుతారు. ముందు మేము మా అబ్బాయితో మాట్లాడాలి అంటూ లీజున్తో మాట్లాడడానికి వెళ్తారు. నువ్వే ఫస్ట్ ఆ అబ్బాయిని కొట్టావంట అని. ఆ అబ్బాయి పేరు హేకంగ్ అన్నమాట. నువ్వే ఫస్ట్ హేకంగ్ని కొట్టావా, అందరూ అదే అంటున్నారు అంటే అవును అని అంటాడు లీజున్. ఎందుకు కొట్టావు అని తేయో అడిగితే నేను ఒక చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేశాను, ఆ దొంగతనం చేసింది వాడు గమనించి నన్ను అలా చేయకు, వెంటనే వెళ్ళి కెఫే ఓనర్కి సారీ చెప్పమన్నాడు, చెప్పకపోతే తనే అందరికీ చెప్పేస్తాను అంటూ బెదిరించాడు, అందుకే కోపం వచ్చి కొట్టాను అని అంటాడు. ఏంటి, నువ్వు చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేసావా అంటూ జీసున్ చాలా షాక్ అవుతుంది. సరే, తను నీకేదో చెప్పడానికి వస్తే నువ్వు కొట్టావు, అదొక మిస్టేక్, అది అర్థం చేసుకుంటాను, కానీ చిప్స్ ప్యాకెట్ ఎలా దొంగతనం చేశావు అంటూ లీజున్ని తిడుతూ ఉంటే తేయో అదొక మిస్టేక్, వదిలేయండి, మీరు కూడా మిస్టేక్స్ చేస్తారు కదా అంటూ ఎదురు మాట్లాడతాడు లీజున్. పద, నువ్వు ముందు ఆ కేఫ్ ఓనర్కి హేకంగ్కి సారీ చెప్పాలి అని అంటుంటే సారీ చెప్తే మొత్తం సెట్ అయిపోతుందా? మీ పెద్దవాళ్ళల్లో ఒకరితో ఒకరు సారీ చెప్పుకుంటేనే జరిగిందంతా మర్చిపోతున్నారా అంటూ అరుస్తాడు. నీ మీద హేకంగ్ వాళ్ళ పేరెంట్స్ స్కూల్ వైలెన్స్ కమిటీ వేద్దామని అనుకుంటున్నారు, నీకు అర్థం కావట్లేదా, నీ కెరీర్ స్పాయిల్ అవుతుంది అని అంటే ఏమవుతుంది, నేను స్కూల్ వదిలేసేస్తాను, చదువుకోను అంటూ అరుస్తాడు. దాంతో జీసున్కి ఇంకా కోపం వస్తుంది. అలా బయటకు వచ్చిన తర్వాత మీ అమ్మతో ఇలా అయినా మాట్లాడేది, స్కూల్ మానేస్తాను, చదువు మానేస్తాను, అవేం మాటలు అంటూ తేయో అరుస్తాడు. అలా కాదు నాన్న, అసలు ఏం జరిగింది ఏంటి అనేది నాన్న ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా, మా ఇంటికి పోదాము అని జీసున్ అంటే ఏం అక్కర్లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు నాన్న అంటూ తిట్టి వెళ్ళి కారులో కూర్చుంటాడు. అలా లీజున్ అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే నా దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్యూషన్ మాత్రమే ఎగరగొట్టేవాడు, నీ దగ్గరకు వచ్చితోనే ఇలా తయారయ్యాడు, నువ్వు సరిగా చూసుకోవట్లేదా అంటూ అరుస్తుంది. వాడు అసలు నాతో మాట్లాడకుండా ఉంటే అసలు వాడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది నాకు ఎలా అర్థమవుతుంది అంటూ తేయో అంటాడు. అలా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని వాదిస్తూ ఉంటారు. ఇక్కడేమో దాక్యూన్కి పొలిటీషియన్ వాళ్ళ వైఫ్ కాల్ చేసి ఇలా లీజున్ హేకంగ్ని కొట్టాడు, ఇలా హాస్పిటలైజ్ అయ్యాడు అన్న విషయం చెప్తుంది. అవునా, సారీ అంటూ ఇప్పుడు ఎలా ఉన్నాడు అబ్బాయి అని కనుక్కొని కాల్ కట్ చేస్తుంది. అంతలో తేయో ఇంటికి వస్తాడు. ఏమైంది అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్తో గొడవ పడ్డాడు, అదే విషయమే అని అంటే అవునా, ఇలా కొట్టడాన్ని కూడా విన్నాను అని అంటుంది దాక్యూన్. నేనంతా హ్యాండిల్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు తేయో. అందుకని తన బదులుగా నువ్వెళ్ళి సారీ చెప్పొస్తావా, స్కూల్ వైలెన్స్ కమిటీ మాత్రమే సరిపోదు, తను దొంగతనం చేశాడు, దాని గురించి ఏం చేస్తావు, కనీసం తను చేసిన దానికి తప్పు అని అన్న రియలైజ్ అవుతున్నాడా అని అన్న వెంటనే అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు నువ్వు అని అడుగుతాడు తేయో. తనకి ఇప్పుడు హర్టింగ్గా అనిపించినా తనకు ఒక ప్రాపర్ పనిష్మెంట్ అంటూ ఇవ్వాలి, లేకపోతే అది ఫ్యూచర్లో పెద్ద ఇష్యూ లాగా మారుతుంది అని అంటుంది దాక్యూన్. తనేదో పెద్ద క్రైమ్ చేసినట్లే మాట్లాడుతున్నావే అని అంటాడు తేయో.
తనకు బుద్ధి చెప్పడానికి ఇదంతా చేస్తున్నానన్న విషయం అర్థం చేసుకో అని దాక్యూంగ్ అరుస్తుంది. ఇలాంటిది ఇంకొకసారి జరగదు, కాబట్టి ఇలా మాట్లాడకు నువ్వు అంటూ సీరియస్గా లోపలికి వచ్చేస్తాడు. అలా ఇక్కడ తేయో చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే జీసున్ ఆ పొలిటీషియన్ వాళ్ళ వైఫ్ని కలవడానికి వెళ్ళి ఇలా జరిగిన దానికి సారీ అంటూ హేకంగ్ ఎలా ఉన్నాడని కనుక్కుంటుంది. వాళ్ళమ్మ మాత్రం ఫుల్ కోపం మీద ఉంటుంటుంది, తన కొడుక్కి ఇలా అయిందని. పైగా ఇంతకుముందు జీసున్ వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చిండుంటుంది కదా, ఆ కోపం కూడా ఉండింటుంది. అలా జీసుని ఎన్నిసార్లు సారీ చెప్పినా అది పట్టించుకోకుండా నీ పెంపకం ఇంతేనా, నువ్వు ఇలానేనా పెంచేది, డివోర్స్ తీసుకున్నావు కదా, ఇంకా నువ్వు పిల్లల్ని ఎలా పెంచగలవులే అంటూ ఇష్టం సరం మాట్లాడుతుంది. అవును, నాదే తప్పు, నేనే సరిగా పెంచలేకపోయాను, అందుకు నన్ను క్షమించండి, నా కొడుకుని కూడా క్షమించండి ప్లీజ్ అంటూ అడుగుతుంటే, అయినా నా కొడుకు నీ కొడుకునేం కొట్టలేదు, ఏం చేయలేదు, దొంగతనం చేయొద్దు, మంచిది కాదు అని వరి అయి తన మంచి కోసమే చెప్తే ఇలా కొడతాడా? అయినా దొంగతనం అనేది ఒక చిన్న విషయం కాదు, అది రేపొద్దున ఒక సీరియస్ ఇష్యూ లాగా తయారవుతుంది, దానికి ట్రీట్మెంట్ అవసరం, నువ్వు ఒక డాక్టర్వి కదా, నీకు తెలిసే ఉంటుంది అని అనడంతో, నా కొడుకు ఒక్కసారి దొంగతనం చేసినందుకు దానికి సారీ చెప్పడానికే వెళ్తున్నాడు అని అంటే, ఒక్కసారి కాదు, తనకి అలవాటు ఉంది, ఆల్రెడీ క్లాస్లో ఎంతో మంది వస్తువులు పోతూ వస్తున్నాయి, అందరి అనుమానం ఇప్పుడు లీజన్ పైనే ఉంది అని చెప్పిన వెంటనే, నా కొడుకు గురించి అనవసరంగా మాట్లాడుకు, ఏ ప్రూఫ్ లేకపోతే అంటూ తిట్టి జీసున్ అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా ఇంటికి వచ్చిన వెంటనే లీజన్ రూమ్ మొత్తం వెతుకుతుంది. అప్పుడే ఒక బాక్స్లో ఇలా లీజన్ అప్పుడప్పుడు దొంగతనం చేసి ఎత్తిపెట్టిన వస్తువులన్నీ దొరుకుతాయి. అది చూసిన వెంటనే జీసున్ చాలా షాక్ అయిపోతుంది. అలా ఇంతకుముందు ఈ స్ట్రెస్లో జీసున్తో తను ఎలా బిహేవ్ చేసేవాడో అన్నీ గుర్తొచ్చి చాలా బాధపడుతుంది. ఇక్కడ తేయో లీజున్ని ఆ కేఫ్ ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇలా దొంగతనం చేశాడు మా అబ్బాయి ఒక చిప్స్ ప్యాకెట్, అందుకు కంపెన్సేషన్ ఇస్తాను సారీ అంటూ డబ్బులు ఇస్తుంటే, ఒక చిప్స్ ప్యాకెటే కదా పర్లేదు, కానీ మీ నాన్న నీ కోసం క్షమాపణ అడగడానికి ఇంతవరకు వచ్చాడు, ఇంకొకసారి ఇలా రిపీట్ చేయకు, జాగ్రత్తగా ఉండు అంటూ మంచి మాటలు చెప్తాడు లీజున్కి. అదే కాకుండా ఒక రోజంతా అలా ఇంటర్నెట్ కేఫ్లోనే పడుకొని ఉన్నాడు మీ అబ్బాయి, అలా జరగకుండా చూసుకోండి అన్న విషయం చెప్పిన వెంటనే తేయో షాక్ అవుతాడు. ఏ రోజు నువ్వు అలా రాత్రంతా ఇంటర్నెట్ కేఫ్లోనే ఉన్నావు అని తేయో అడిగితే, అలా అబ్రాడ్ గురించి మాట్లాడిన రోజే అన్న విషయం చెప్తాడు. నీ మంచి కోసమే దాక్యూంగ్ అదంతా ఆలోచించిందని నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంటే లీజన్ పట్టించుకోడు. సరే ప్రస్తుతానికి ఈ విషయం మీ అమ్మకు చెప్పకు, అనవసరంగా వరీ అవుతుంది అని అన్న వెంటనే, ఎందుకు నువ్వు అమ్మ గురించి వరీ అవుతున్నావు, మీరిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ద్వేషం ఉంది కదా, అందుకే కదా డివోర్స్ కూడా తీసుకున్నారు, అప్పటి నుండి మీరు స్ట్రేంజర్సే కదా, ఒకరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అన్న వెంటనే, అయినా కూడా నువ్వు మా కొడుకువే, భార్యాభర్తలకి డివోర్స్ ఉంటుంది కానీ తల్లిదండ్రులకి పిల్లలకి కాదు, నీకెంత కష్టంగా ఉన్నా ప్రపంచంలో అందరికంటే నేను ఎక్కువగా ప్రేమించేది మీ అమ్మ నేనే అని అంటాడు. దీన్నే పిరికితనం అంటారు అని లీజన్ అంటాడు. ఇక్కడేమో యూంగీతో అంతా చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది జీసున్. అసలు తనకింత స్ట్రెస్ ఎక్కడి నుండి మొదలైంది, ఏ విషయంగా తను ఇంత స్ట్రెస్ అవుతున్నాడు, ఎప్పటి నుంచి అని ఆలోచిస్తూ ఉంటే, నేను తనని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇలా రిచ్మన్ వాళ్ళ కార్ మీద ఒక స్క్రాచ్ పెట్టడం చూశాను, పాస్ట్లో నుండి ఆన్సర్ వెతికితే ఏం ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్లో ఏం చేయాలనేది ఆలోచించాలి అని అంటూ ఉండగానే జీసున్కి వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర నుండి ఇలా స్కూల్ వైలెన్స్ కమిటీ మీటింగ్ కోసం ఒక డేట్ని సెట్ చేశారు, అంతకంటే ముందే మీరు హేకంగ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి సెటిల్ చేసుకుంటే మేలు అని మెసేజ్ వస్తుంది. అందుకే తేయోకి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేట్గా రాకు అంటూ జీసున్ మెసేజ్ పెడుతుంది. అలా తేయో అక్కడ లేనప్పుడు ఆ మెసేజ్ని దాక్యూంగ్ చదువుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అలా తేయో బయలుదేరిన వెంటనే దాక్యూంగ్ హేకంగ్ వాళ్ళ అమ్మకు కాల్ చేసి ఇప్పుడు హేకంగ్కి ఎలా ఉంది అని కనుక్కుంటుంది. ఇక్కడ హాస్పిటల్లో ఆల్రెడీ జీసున్ కోసము వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు. జీసున్ వచ్చిన వెంటనే అంతా అమ్మ నాన్న చూసుకుంటారు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి లోపలికి వెళ్తారు. అలా అక్కడ ఆల్రెడీ పొలిటీషియన్ వాళ్ళ వైఫ్ హేకంగ్ ముగ్గురు ఉంటారు. వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తే, పర్లేదులేరా పిల్లలే కదా అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, అంతే కదా చిన్నగున్నప్పుడు మనం కూడా చాలాసార్లు గొడవ పడ్డాము అని పొలిటీషియన్ అంటాడు. కానీ వాళ్ళ అమ్మకి అది అస్సలు ఇష్టం లేదు. అలా జీసున్ సారీ చెప్తుంది, లీజన్తో కూడా సారీ చెప్పిస్తారు. లీజన్ సారీ చెప్పినా కూడా వాళ్ళ అమ్మకి అస్సలు నచ్చదు. ఇంకొకసారి సారీ చెప్పు, అయినా నా కొడుకు చేసింది నీ మంచి కోసమే కదా, అలా అనకు, ఇంకొకసారి మళ్ళీ సారీ చెప్పు అంటుంటే లీజన్ సారీ చెప్పడు. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని లేదనుకుంటా మీ అబ్బాయికి, ఇంకా మిగతాదంతా స్కూల్ వైలెన్స్ కమిటీలోనే చూసుకుందాంలే అని అంటుంది. తన కొడుకు ఫ్యూచర్ పాడైపోతుంది అన్న దాంతో జీసున్ మోకాళ్ళ మీద పడి వాళ్ళని క్షమాపణ కోరుకుంటుంది. అయినా కూడా వాళ్ళు
ఇలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, లేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అంతలో అక్కడికి కరెక్ట్గా గిఫ్ట్ తీసుకుని దాక్యంగ్ వస్తుంది. హేకంగ్కి ఇప్పుడు ఎలా ఉంది, బాగున్నావా? అయ్యో తనకు కొంచెం స్ట్రెస్లో ఉన్నాడు, అందుకే అలా బిహేవ్ చేశాడు. తను ఇంకొకసారి అలా బిహేవ్ చేయకుండా నేను చూసుకుంటాను, నాది బాధ్యత అంటూ సర్ది చెప్తుంది. అలా దాక్యంగ్ వచ్చి వీళ్ళకి సారీ చెప్పిన వెంటనే, పర్లేదు లీజన్ బదులుగా నువ్వు సారీ చెప్పడానికి ఇంత దూరం రావాల్సి వచ్చిందా, అయ్యో ఎందుకు వచ్చావు అని అంటారు. అలా కింద కూర్చున్న జీసుని ఎవరూ పట్టించుకోరు. తేవో లేపడానికి ట్రై చేస్తున్నా వినకపోవడంతో అలాగనే కూర్చొని ఉంటుంది జీసున్. వెంటనే ఇంకా లేయండి, దాక్యంగ్ ఫేస్ చూసి మిమ్మల్ని క్షమిస్తున్నాను అని అంటే ఇంకా జీసున్ లేసి అక్కడ నుండి వచ్చేస్తుంది. అబ్రాడ్కి వెళ్ళి చదువుకోమని నేనే చెప్పడంతో ఆ విషయంగా స్ట్రెస్ అయ్యి ఇలా బిహేవ్ చేశాడు లీజన్, ఇంకొకసారి ఇలా బిహేవ్ చేయడు అని చెప్తుంది దాక్యంగ్. అలా పర్లేదు లేరా మనం ఫ్రెండ్సే అని అంటాడు మళ్ళీ వాళ్ళ పొలిటీషియన్ ఫ్రెండ్. ఇంకా బయట జీసున్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళు ముగ్గురు అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తారు. కారులో లీజన్ కోసం అదే పనిగా వచ్చి మరీ సారీ చెప్పి క్షమాపణ ఇప్పించినందుకు దాక్యంగ్కి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. ఇక్కడ హాస్పిటల్లో జీసు ఒక రోజు లీవ్ తీసుకునింది కాబట్టి ఆ పేషెంట్లందరినీ డాక్టర్ కాంగ్ చూసుకోవాల్సి వస్తుంది. అలా చాలా అలసిపోతూ ఉంటే, ఏంటి ఒక్కసారి పేషెంట్లను చూసుకోవాలంటే ఒక్కరోజు ఇంత అలసిపోతున్నారా, పర్లేదు చెయ్యండి అని అంటూ ఉండగానే జీసున్ వస్తుంది. ఎందుకు ఈరోజు నువ్వు హాఫ్ డే కూడా లీవ్ తీసుకున్నావు కదా, ఎందుకు వచ్చావు అని అంటుంటే, పర్లేదు నేను చూసుకుంటాను అంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది. ఒక పేషెంట్కి అప్పుడప్పుడు కడుపు నొస్తూ ఉంటుందని జీసున్ దగ్గరికి వచ్చి ఉంటుంది. టెస్ట్లన్నీ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఆమెకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వల్ల టాబ్లెట్స్ వాడుతుందన్న విషయం చెప్తుంది. అవునా పర్లేదులే, ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదా, సరే అయినా కూడా నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకో అని చెప్పి టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తుంది. ఇక్కడ ఇంట్లో దాక్యంగ్ తేవోతో లీజన్కి ఇలా దొంగతనం చేసే అలవాటు ఉండింది అని చెప్పిన వెంటనే చాలా షాక్ అవుతాడు. అది తెలుసు కాబట్టి జీసున్ వాళ్ళ ముందు కాళ్ళ మీద పడింది అన్న విషయం చెప్తుంది. ఇప్పటి నుండి తను గనక ఇలా బిహేవ్ చేస్తున్నాడో లేదో మనం క్లోజ్గా గమనించాలి అని దాక్యంగ్ అంటే, ఇలా తను బిహేవ్ చేసినందుకు నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని అంటాడు తేవ్. పర్లేదులే, కానీ తను అలాంటి బిహేవియర్ ఉంది అంటే అందుకు నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, నేను కూడా రెస్పాన్సిబుల్ అనే ఫీల్ అవుతున్నాను, కాబట్టి ఇప్పటి నుండి తన అన్ని విషయాల్లో డెసిషన్ తీసుకునే రైట్ నాకు ఇవ్వు అని అడుగుతుంది. అందుకు తేవో హ్యాపీగా అగ్రీ చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్ని పంపించేసిన తర్వాత జీసున్కి లీజన్ నుండి ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, అలా అయితేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని. అది చూసిన వెంటనే జీసున్ చాలా బాధపడుతుంది. ఇంకా సుల్మింగ్ వెళ్ళిపోయే ముందు జీసున్కి బాయ్ చెప్పడానికి వచ్చి, లంచ్కి వెళ్దామని అనుకున్న రోజు నువ్వు ఏరిమ్తో ఏదో చెప్తాను అని చెప్పావు కదా, ఏరిమ్కి ఆల్రెడీ తెలుసు అనుకుంటా, నాకు చెప్పావా అని అడిగితే, నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అని చెప్తుంది. అవునా అంటూ చాలా షాక్ అయ్యి, నువ్వు లీజున్ని వదిలిపెట్టి ఉండగలవా అని అడుగుతుంది. లీజునే నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమని అంటున్నాడు, వాడికి ఇష్టమే నేను దూరంగా ఉండడం అని అంటే, అవునా అని చాలా బాధపడుతుంది. మీ పేరెంట్స్ కూడా డివోర్స్ తీసుకున్నారు కదా, నువ్వు ఎలా ఫీల్ అయ్యేదానివి అని జీసున్ సుల్మింగ్ని అడిగితే, వాళ్ళిద్దరంటే నాకు చాలా కోపం ఉండేది, వాళ్ళిద్దరిని నేను చాలా ద్వేషించేదాన్ని అని చెప్తుంది సుల్మింగ్. అలా బాధగా ఇంకా అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా జీసున్ తేయోకి కాల్ చేసి, నేను నిన్ను కలిసి ఒకటి మాట్లాడాలి అంటూ తేయో ఆఫీస్ దగ్గరికే వెళ్తుంది. ఇలా లీజున్కి ఇలా దొంగతనం చేసిన అలవాటు ఉండింది అని చెప్పిన వెంటనే, నాకు ఆ విషయం ముందే తెలుసు, హేకంగ్ వాళ్ళమ్మ దాక్యంగ్తో అంటే దాక్యంగ్ నాకు చెప్పింది అని అంటాడు. అవునా అని తనని బాగా చూసుకుని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని అన్న వెంటనే, నువ్వు తన గురించి ఏం టెన్షన్ తీసుకోకు, తనని మంచి వ్యక్తిలాగా పెంచుతాను, నేను అన్ని సౌకర్యాలు అందజేస్తాను అని మాటిస్తాడు. కానీ తను ఒకరోజు ఇంట్లో లేకుండా కెఫేలో పడుకున్నాడు అన్న విషయం తెలిసింది. అది ఏ రోజు, అలా జరగకుండా చూసుకోనంటే అదే ఆ రోజే నేను కొంచెం నీతో పాటు ఉండినాను కదా, ఆ రోజు అన్న వెంటనే జీసున్ షాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరికి అన్నీ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుండి లీజన్ వీళ్ళతో డిఫరెంట్గా, అగ్రెసివ్గా, కోపంగా బిహేవ్ చేయడం వీళ్ళు గమనిస్తారనమాట. నిజంగా ఆ రోజు వచ్చింటాడా ఏంటి అన్న షాక్లో ఇప్పుడు లీజన్ ఎక్కడున్నాడు అని పరిగెత్తుకుంటూ లీజన్ దగ్గరికి వెళ్తారు. నువ్వు ఆ రోజు ఇంటర్నెట్ కెఫేలోనే పడుకోనున్నావు కదా, అది ఏ రోజు, ఆ రోజు నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చిన్నావా మన ఇంటికి అని జీసున్ అడుగుతుంది. అవును వచ్చిన్నాను అని అంటాడు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. ఆ రోజు తేవో వాళ్ళ ఇంటి దగ్గర నుండి బాధగా బయటకు వచ్చేసిన లీజున్ వెంటనే వీళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింటాడు. కానీ అప్పుడే జీసున్తో పాటు తేవో ఉండడం గమనించి బాధగా అక్కడ నుండి వచ్చేస్తాడనమాట.
ఇప్పుడు లీజున్ ఏం డెసిషన్ తీసుకుంటాడు? వీళ్ళిద్దరిని ద్వేషిస్తూ వీళ్ళిద్దరికి దూరంగా వెళ్ళిపోతాడా? లీజున్ కోసం మళ్ళీ జీసున్ తేయో ఒకటవుతారా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.